నేను మిమ్మల్ని కలిసినప్పుడే నాకు పుట్టినరోజు. మీ తర్వాతే మిమ్మల్ని కలిసిన నుంచి నాకు జీవితం మారింది. అంతా మారింది. కాబట్టి మీరు కలవడమే నాకు ఆ రోజు పుట్టినతో సమానం అనేత అంటూ ఉంటుంది. మీరు వచ్చి నుంచి మీతో నేను కలిసి నడిచాను. మీతో ఎంత కష్టాలైనా ఇష్టాలైనా సుఖంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అవని ఎంత కష్టమైన బాధ్యతగా వహించే తత్వం నాకు అలవరింది అనేది చెప్తూ ఉంటుంది. ఇక అందుకేనమ్మా నువ్వంటే నాకు ఇష్టం అవని, నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. పల్లవి, నీకు నేను ఇంటి తాళాలు ఇచ్చాను కదా, అవి అవని అక్కకి ఇచ్చేయి అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనేది షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే పల్లవి వాళ్ళ అమ్మమ్మ కూడా షాక్ అయి లేచి నిల్చుంటూ ఉంటుంది. ఇక అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అవని వాళ్ళ అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పోనీ అవనికి మంచి గౌరవం ఇస్తున్నారు మా ఆయన అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్, కమల్ వీళ్ళందరూ వాళ్ళ నాన్న తీసుకునే నిర్ణయానికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అక్కడి నుంచి సరే మామయ్య అని చెప్పి ఏం అనలేక ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న తాళాల గుత్తి అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. అలా తాళాల గుత్తి తీసుకొని అవని ఎంత పని చేసావు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఇంటి తాళాలు తెచ్చి అందరి ముందైతే ఇవ్వడానికైతే చూస్తూ ఉంటుంది. ఇక అవని కాసి చూస్తూ పల్లవి అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది గతం గురించి. ఇక గతంలో అవని అక్క తన దగ్గరికి వచ్చడం ఏడ్చుకొని వాళ్ళ మామయ్య చేతిలో తాళాలు పెట్టడం, వాళ్ళ మామయ్య ఆ తాళాలు తీసుకొని పల్లవికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పడం, ఇవన్నీ పల్లవి అయితే గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అప్పుడు మొసలి కన్నీళ్ళు కాల్చుకొని ఆ తాళాలు తీసుకోవడం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ముందుగానే పల్లవి అవని చేతిలో తాళాలు పెడుతూ ఉంటుంది. అలా పెట్టగానే పల్లవి చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, దీనికి నేను మళ్ళీ బాధ్యతలు చెప్పడం ఏంటి అనేది ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చేతికి తాళాలు రాగానే అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా గౌరవంగా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. తాళాలు చూస్తూ మురిసిపోతూ అలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న అవనిని చూసి అక్షయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. నేను నా చేతి నుంచి ఈ బాధ్యతలు ఇస్తానని అనుకోలేదు, కానీ జరిగింది ఏంటో నా పరిస్థితి అని అర్థం అవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే పల్లవి కాస్త చూస్తూ చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన చూపుకి పల్లవి ఫీల్ అవుతూ ఉంటుంది.